హలో హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ టు కేసెస్ ట్రేడింగ్ ఛానల్. అయితే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. 'ట్రేడింగ్ ఇన్ ది జోన్' బై మార్క్ డాగ్లస్. వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్ ట్రేడింగ్‌కి ట్రేడింగ్ రిలేటెడ్‌లో చాలా ఫేమస్ బుక్ ఇది. అంటే ఒక మైండ్ సెట్ డెవలప్ చేయడానికి మాట. అయితే చాలా ఫేమస్ బుక్. చాలామంది చదివుండరు. కొంతమందికి టైం ఉండదు. కొంతమందికి ఇంట్రెస్ట్ చూపించరు చదవడానికి. కానీ మీరు ట్రేడింగ్‌లో వస్తున్నారు అంటే ఒకవేళ ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నారంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ బుక్ చాలా మంచిది. మైండ్‌సెట్ గురించి చాలా చెప్తది. అసలు మైండ్‌సెట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏంటి అది ఇది అని. అయితే ఇందులో టోటల్‌గా 11 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ 5 చాప్టర్స్ ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 6 చాప్టర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఒక సమ్మరీలా చెప్తాను. అసలు ఆథర్ మార్క్ డాగ్లస్ అనే వ్యక్తి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అయితే ఫస్ట్ చాప్టర్ 1 చూసుకుంటే 'ది రోడ్ టు సక్సెస్ ఫండమెంటల్, టెక్నికల్, మెంటల్ అనాలిసిస్' ఏంటి అంటే చాప్టర్ 1లో అతను ఏం చెప్తారంటే ఫస్ట్ అందరూ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటారు. ఫండమెంటల్ అనాలిసిస్ అయిపోయినాక ఇందులో చాలామంది ప్రాఫిట్ రాదు. దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్‌లోకొస్తారు. టెక్నికల్ అనాలిసిస్ చేసినాక మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏమనుకుంటారు? ఓకే. టెక్నికల్ అనాలిసిస్ నేర్చేసుకున్నాం. మార్కెట్‌ని ప్రెడిక్ట్ చేసేస్తాం బాగా. ఓకే. మేమింక ప్రాఫిటబుల్ అయిపోతాం. మమ్మల్ని ఎవరు ఆపలేరని. కానీ అలా అవ్వదు గైస్. ఇట్స్ నాట్ అబౌట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ అనాలిసిస్. ట్రేడింగ్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ అనాలిసిస్. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ గేమ్. మీరు ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఎంత వచ్చినా, మీకు టెక్నికల్ అనాలిసిస్ ఎంత వచ్చినా, ఒక్కవేళ మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వరు. చాలా కష్టం. మీరు మైండ్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే. అది చాప్టర్ 1లో చెప్తారు. ఏమిటంటే ఫండమెంటల్ అనాలిసిస్ కాదు, టెక్నికల్ అనాలిసిస్ కాదు, మెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు చూసుకుంటే కీ పాయింట్స్ ఫస్ట్, ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్, దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్, దాని తర్వాత మెంటల్ అనాలిసిస్. అంటే ఎలా షిఫ్ట్ అయ్యారు ఒక్కొక్క ట్రేడర్స్ ఇప్పుడు సపోజ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఉన్నారు గదా! ఆళ్ళతో మాట్లాడి ఇతను బుక్ రాసారన్నమాట. అయితే అతను అడిగారు ఎలా అసలు షిఫ్టింగ్ అయింది? ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ నుంచి టెక్నికల్ అనాలిసిస్, దాని తర్వాత మెంటల్ అనాలిసిస్‌కి ఎలా వచ్చారంటే, ఈవెన్ ఆఫ్టర్ మాస్టరింగ్ టెక్నికల్ అనాలిసిస్, మెనీ ట్రేడర్స్ స్టిల్ ఫెయిల్ టు అచీవ్ కన్సిస్టెన్సీ. యెస్. మీరు టెక్నికల్ అనాలిసిస్‌లో ఎంత మాస్టర్ చేసినా కూడా చాలా మంది ట్రేడర్స్ ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటారు. కన్సిస్టెన్సీగా ఉండదు మరి. కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ అనేది ఆళ్ళకి రాదు. ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటారు. అయితే డాగ్లస్ ఆర్గ్యూస్ దిస్ ఈస్ బికాస్ సక్సెస్‌ఫుల్ ట్రేడింగ్ ఇస్n't మెయిన్‌లీ అబౌట్ ప్రెడిక్టింగ్ మార్కెట్స్. ఇట్స్ అబౌట్ మాస్టరింగ్ యువర్ ఓన్ మైండ్ సెట్. ఏం చెప్తున్నారంటే సక్సెస్‌ఫుల్ ట్రేడింగ్ అనేది మీరు ఎంత ప్రెడిక్ట్ చేస్తున్నారనేది కాదు. ఇట్స్ అబౌట్ మాస్టరింగ్ అవర్ ఓన్ మైండ్ సెట్. మన మైండ్ సెట్‌ని మాస్టర్ చేసుకోవాలి. అంతేగాని మీరు టెక్నికల్ అనాలిసిస్ మీరు ఎలాగైనా ప్రెడిక్ట్ చేసేస్తున్నారని అంతే ప్రెడిక్ట్ చేయగలరని చెప్పి ట్రేడింగ్‌లోకొచ్చేసి లాసే అవుతది. మీకు కన్సిస్టెన్సీ‌గా ప్రాఫిట్ అనేది రాదు. ఇట్స్ ఆల్ అబౌట్ మాస్టరింగ్ యువర్ ఓన్ మైండ్‌సెట్ అన్నమాట. అయితే మెంటల్ అనాలిసిస్ ఫోకస్ ఆన్ యువర్ యాటిట్యూడ్, బిలీఫ్స్ అండ్ సైకలాజికల్ అప్రోచ్. మెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? మెంటల్ అనాలిసిస్ అంటే మీ యాటిట్యూడ్ ఒక ట్రేడ్‌లో ఉన్నప్పుడు గాని, ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు గాని, అండ్ మీ బిలీఫ్స్, మీ నమ్మకాలు, సైకాలజీ మీరొక ట్రేడ్ తీసుకున్న తర్వాత, ఆ ట్రేడ్ అయిపోయిన తర్వాత మీ సైకాలజీ అనేది ఎలా ఉంటది? అప్రోచ్ అదే మాట మెంటల్ అనాలిసిస్. ట్రేడర్స్ మస్ట్ లెర్న్ యాక్సెప్ట్ రిస్క్, థింక్ ఇన్ ప్రాబబిలిటీస్, డిటాచ్ ఎమోషనల్లీ ఫ్రమ్ విన్స్ అండ్ లాసెస్. ఫస్ట్ ట్రేడింగ్ ఈస్ ఎ గేమ్ కదా! ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్. వి హావ్ టు యాక్సెప్ట్ రిస్క్. ఎందుకంటే ఇది మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం ఫ్యూచర్‌ని. మనకి 100% ఏమవుతదో తెలీదు. కొన్ని కొన్ని సార్లు మీ ఏ ప్లస్ సెటప్ కూడా ఎస్ఎల్ అనేది హిట్ అవుతది. కాబట్టి వి హావ్ టు యాక్సెప్ట్ రిస్క్. వెన్ యూ హావ్ ఎంటర్డ్ ఇన్ ఎ ట్రేడ్, యూ హావ్ టు యాక్సెప్ట్ రిస్క్. ఓకేనా? ఎప్పుడైతే మీరు ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యారో, మీరు రిస్క్ అనేది డిఫైన్ చేసుకోవాలి. అది యాక్సెప్ట్ చేసేయాలి. సపోజ్ ఆ రిస్క్ మీరు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అవుతే మీ ఎమోషన్ ఏం డిస్టర్బ్ అవ్వకూడదన్నమాట. అండ్ వి హావ్ టు థింక్ ఇన్ ప్రాబబిలిటీస్. మనం నేను అనలైజ్ చేశాను. ఇంక ఈ ట్రేడ్ ఎలాగైనా ఎళ్ళిపోద్ది. అలా కాదు. వి హావ్ టు థింక్ ఇన్ ప్రాబబిలిటీ. సపోజ్ ఇప్పుడు 10 ట్రేడ్స్ తీసారనుకోండి సెటప్ మీద. పోనీ 6, 7 అవి మీకు ప్రాఫిట్ అవ్వచ్చు. మిగతా 3, 4 లాస్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చెప్పలేం కదా! మనం ప్రాబబిలిటీగా ఆలోచించుకోవాలి ట్రేడింగ్ అనేది. డిటాచ్ ఎమోషనల్లీ ఫ్రమ్ విన్స్ అండ్ లాసెస్. మీరొచ్చిన విన్స్ నుంచి, లాసెస్ నుంచి ఎమోషనల్‌గా ఎఫెక్ట్ అవ్వదు. సపోజ్ ఈరోజు హై విన్ సపోజ్ ఈరోజు 2 ట్రేడ్స్ చేశారు. 2 కూడా
విన్స్ అయిపోయాయి. ఓకేనా? 2 కూడా టార్గెట్ హిట్ అయిపోయాయనుకోండి. నెక్స్ట్ ట్రేడ్‌కి ఇంక విన్ అయిపోయా, ఇంకా మనమంత తోపు ఇంకెవరు లేరు. మనం ఇంక లాస్ అవ్వదు అన్నట్లు మనం అవ్వకూడదు. మీరు విన్ అయినా, లూజ్ అయినా ఆ ఎమోషన్ పక్కన పెట్టేయాలి. మీరిప్పుడు లాస్ అయిపోతున్నారని చెప్పి మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి, మనీ అంతా ఒకసారి పెట్టేసి ఓవర్ ట్రేడింగ్ చేసేసి, ఫోమోలో ఎంటర్ అయిపోయి, అలా చాలా ఉంటాయి. అవేం చేయకూడదు. మన మెంటల్ ఎనర్జీస్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. సక్సెస్ ఇన్ ట్రేడింగ్ అకార్డింగ్ టు డాగ్లర్స్ డిపెండ్స్ మోర్ ఆన్ హౌ యూ థింక్ దెన్ ఆన్ ఎనీ సిస్టమ్ ఆర్ మార్కెట్ ఫోర్‌కాస్ట్. నువ్వెలా ఆలోచిస్తున్నావు అది ఇంపార్టెంట్. అంతేగాని నీ స్ట్రాటజీ ఆర్ నీ సిస్టమ్ ఆర్ నీ మార్కెట్ ఫోర్‌కాస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. సక్సెస్ ఇన్ ట్రేడింగ్ డిపెండ్స్ ఆన్ హౌ యూ థింక్. యెస్. దిస్ ఈస్ ద కీ పాయింట్స్ ఆఫ్ చాప్టర్ 1. చాప్టర్ 1లో ఇదే కీ పాయింట్. అంటే ఒక ట్రేడర్ ఫండమెంటల్ అనాలిసిస్ నుంచి టెక్నికల్ అనాలిసిస్ వస్తాడు. టెక్నికల్ అనాలిసిస్ నుంచి మెంటల్ అనాలిసిస్ వస్తాడు. ఇన్‌ఫాక్ట్ నేను అంతే. స్టార్టింగ్ నేను ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్నాను. దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్‌లోకొచ్చా. దాని తర్వాత నేను అప్పుడులో చెప్పేవారు చాలా మందిని యూట్యూబ్‌లో చూసేవాడిని కదా! నేర్చుకున్నాను కదా! ఆళ్ళు చెప్పేవారు ఏంటంటే, "మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి." నేను పట్టించుకునేది కాదు. యాహ్! ఆళ్ళు అలాగే చెప్తారు. కానీ ఎప్పుడైతే నేను రియల్ మనీతో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను ఒక 5 అకౌంట్స్ దగ్గర దగ్గర నేను బ్లో చేశానో, ఆహ్, మీన్స్ 5 అకౌంట్స్ నేను మనీ అంతా పోయాయి. ఆ 5 అకౌంట్స్ పోయే వరకు నాకు తెలియలేదు మెంటల్ అనాలిసిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అప్పటి నుంచి నేను మెంటల్ అనాలిసిస్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టా. ఇంకా ఇంకా నేను డెవలప్ చేయాలి మెంటల్ అనాలిసిస్ బాగా. యెస్. ఇంకోటేంటంటే మెనీ ట్రేడర్స్ మిస్టేకెన్‌లీ థింక్ దట్ బెటర్ అనాలిసిస్ ఈక్వల్ టు బెటర్ ట్రేడింగ్ రిజల్ట్స్. ఇందాక చెప్పిందే. బట్ మార్క్ డాగ్లస్ ఎక్స్‌ప్లెయిన్స్ ఇట్స్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఎబిలిటీ టు యాక్ట్ వితౌట్ ఫియర్, హెసిటేషన్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ దట్ క్రియేట్స్ కన్సిస్టెన్సీ ప్రాబబిలిటీ. చాలా మంది ట్రేడర్స్ ఏమనుకుంటారు, బెటర్ అనాలిసిస్ చేస్తే ట్రేడింగ్ రిజల్ట్స్ బెటర్స్ వస్తాయేమో, కానీ అది కాదు. ఇట్స్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. మీరేదైనా ట్రేడ్‌లోకి ఎంటర్ అయినా వితౌట్ ఫియర్, కాన్ఫిడెంట్‌తో ఎళ్ళాలి. వితౌట్ హెసిటేషన్ ఏం పడకూడదు. దట్ క్రియేట్ కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ. అది మీకు కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ తెప్పిస్తది. ఓకేనా? యెస్. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ ఈస్ ఎ ఫ్యూచర్ వెర్షన్ ఆఫ్ యూ. ద ట్రేడర్ యూ వాంట్ టు బీ డజంట్ ఎగ్జిస్ట్ యెట్. యూ హావ్ టు లెర్న్, గ్రో అండ్ డెవలప్ ఇన్ దట్ పర్సన్. స్టార్టింగే ఎవరు కూడా ఆహ్, మైండ్‌సెట్ కంట్రోల్‌తో రారు కదా! మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి, మీరు లెర్న్ అవ్వాలి, గ్రో చేసుకోవాలి, డెవలప్ అవ్వాలి ఇన్ దట్ పర్సన్. యెస్. అది చాప్టర్ 1. చాప్టర్ 1 అది ది రోడ్ టు సక్సెస్ ఫండమెంటల్ టెక్నిక్ ఆర్ మెంటల్ అనాలిసిస్. నెక్స్ట్ ది చాప్టర్ 2. ది చాప్టర్ 2 ఏంటంటే ది ల్యూర్ అండ్ ది డేంజర్స్ ఆఫ్ ది ట్రేడింగ్. ది ల్యూర్ అంటే అట్రాక్షన్ మాట. అంటే ట్రేడింగ్ చాలా మంది అట్రాక్షన్ అవుతారు. అట్రాక్షన్స్ చెప్తే దాంట్లో డేంజర్స్ కూడా చెప్తారు. ఫస్ట్ అట్రాక్షన్స్ ఏంటి? మామూలుగా వై పీపుల్ ఆర్ ట్రూలీ అట్రాక్టెడ్ టు ట్రేడింగ్. మోస్ట్ పీపుల్ థింక్ ట్రేడింగ్ ఈస్ ఎక్సైటింగ్ బికాస్ ఆఫ్ మనీ, థ్రిల్, విన్నింగ్ ఆర్ అటెన్షన్. బట్ the real deep reason is trading gives you total freedom to express yourself. You get to make your own rules, choose your strategies, and act however you want. Something most of us never experience in normal life. మామూలుగా ట్రేడింగ్ అందరికి ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, థ్రిల్ ఆర్ విన్నింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్. మనకి సపోజ్ నేను కూడా ట్రేడింగ్ జాయిన్ అయింది ఎందుకు అంటే, ట్రేడింగ్‌లోకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించానంటే, నాకు ఫ్రీడమ్ వస్తది. నాకెవరు బాస్ ఉండరు. నేను ఎవరి మాట వినవసరం లేదు. నా ఓన్ రూల్స్ నేను ఫాలో అవుతాను. నా ఓన్ స్ట్రాటజీస్ నేను వాడతాను. నాకెప్పుడు కావాలంటే అప్పుడు బై చేస్తాను. ఎప్పుడు కావాలంటే సెల్ చేస్తాను. ఆ ఫ్రీడమ్‌తోనే వస్తాం ట్రేడింగ్‌కి. మనకు ఫ్రీడమ్ ఉంటదనే మనం ట్రేడింగ్‌లోకొస్తాం కదా! అయితే బట్ దిస్ ఫ్రీడమ్ కమ్స్ విత్ ఎ ప్రైస్. ఓకేనా? మీకు ఫ్రీడమ్ వస్తది ఓకే ట్రేడింగ్ నుంచి. బట్ వి హావ్ టు పే ఎ ప్రైస్. వెన్ దేర్ ఆర్ అన్‌లిమిటెడ్ చాయిసెస్ అండ్ నో రూల్స్, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెన్ దేర్ ఆర్ అన్‌లిమిటెడ్ చాయిసెస్ అండ్ నో రూల్స్, యువర్ మైండ్ ఫేసెస్ ఛాలెంజెస్ ఇట్ నాట్ యూజ్డ్ టు హ్యాండిల్. ఎప్పుడైతే మీకు అన్‌లిమిటెడ్ చాయిసెస్ ఉంటదో, మీ రూల్స్ అనేవి ఉండవో, మీ మైండ్ అనేది చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తది. సపోజ్ ఇన్ రెగ్యులర్ లైఫ్, మన రెగ్యులర్ లైఫ్‌లో ఏంటి, యూ గ్రో అప్ విత్ రూల్స్, లిమిట్స్ అండ్ సోషల్ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ, స్కూల్, సొసైటీ. మామూలుగా మన రియల్ లైఫ్‌లో ఏంటి, మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. మమ్మీ చెప్తది. ఇది చేయొద్దు, అది చేయొద్దు. లిమిట్స్ ఉంటాయి. సపోజ్ నువ్వేం చదువుదాం అనుకున్నా కూడా అదొద్దు ఇది. ఇదొద్దు అది. మీరేమైనా చేద్దాం అనుకున్నా కూడా ఆపుతారు. అంటే మనకు రూల్స్ ఒక లిమిట్ అనేది ఉంటది. రెగ్యులర్ లైఫ్‌లో. ఆ! దిస్ సిస్టమ్ టీచ్ యూ హౌ టు బిహేవ్ బట్ దే ఆల్సో లిమిట్ యువర్ పర్సనల్ ఎక్స్‌ప్రెషన్. ఈ ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్ ఉందో మన రెగ్యులర్ లైఫ్ ఉందో,
అదేంటి చేస్తది, మన పర్సనల్ ఎక్స్‌ప్రెషన్‌ని లిమిట్ చేసేస్తది. సపోజ్ నువ్వేదో చేద్దాం అనుకుంటావు. సపోజ్ నువ్వు బిజినెస్సే పెడదాం అనుకున్నావు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. నువ్వు ఒక బిజినెస్ పెడదాం అనుకుంటావు. కానీ మీ ఫ్యామిలీస్ ఒప్పుకోరు. డెఫినైట్‌లీ ఒప్పుకోరు. ఆళ్ళేమంటారంటే, లేదు మనం ఇది చేయలేము. జాబ్ చెయి. లిమిట్ చేసేస్తారు నిన్ను. ఆ! ట్రేడింగ్ ఈస్ అపోజిట్. కానీ ట్రేడింగ్ అనేది అపోజిట్. నో వన్ టెల్స్ యూ వాట్ టు డు. యూ కెన్ బై, సెల్, హోల్డ్ ఆర్ డూ నథింగ్. This lack of boundaries can be dangerous unless your mind is trained to handle it. ట్రేడింగ్‌లో చూసారా? మనకి ఒక లిమిట్ అనేది ఉండదు. ఒక మీకెవడు చెప్పేవాడు ఉండదు. జస్ట్ నువ్వే నీ నువ్వేమనుకుంటున్నావో నువ్వు అది చేసేయొచ్చు. యూ కెన్ బై, సెల్, హోల్డ్ ఆర్ డూ నథింగ్. ఎప్పుడైతే ఈ ల్యాక్ ఆఫ్ బౌండరీస్ మనకుంటాయో, మన మైండ్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇది చాలా డేంజరస్ అవుతుంది మనకి. ఎప్పుడైతే బాగా వినండి. మన ట్రేడింగ్‌లో మనకొక బాస్ ఉండరు. ఎవ్వరు ఉండరు. ఇట్స్ యూ వర్సెస్ యూ కదా! ఇలాంటి టైంలో నువ్వు నీ మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ మైండ్ ట్రైన్ చేసుకోలేకపోతే విత్ సెట్ ఆఫ్ రూల్స్ నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అదే చెప్తున్నారతను. నెక్స్ట్ యూ నీడ్ ఎ మెంటల్ స్ట్రక్చర్. మనకొక మెంటల్ స్ట్రక్చర్ అనేది కావాలి ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వాలంటే. టు సక్సీడ్ ఇన్ ట్రేడింగ్, యూ మస్ట్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ మైండ్‌సెట్ దట్ బ్యాలెన్స్ ద ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, ద డిసిప్లిన్ టు అవాయిడ్ మిస్టేక్ దట్ కెన్ హర్ట్ యూ ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ. దిస్ మైండ్‌సెట్ ఈస్n't న్యాచురల్. ఇట్ నీడ్ టు డెవలప్ త్రూ సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ గో. ఆహ్, ఇది ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ కదా! మనం డిసిప్లిన్‌గా ఉండాలి. టు అవాయిడ్ మిస్టేక్ దట్ హర్ట్ యూ ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ. యెస్. దిస్ మైండ్‌సెట్ అనేది న్యాచురల్‌గా రాదు. ఇట్స్ నీడ్ టు బి డెవలప్డ్ త్రూ సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ ట్రైనింగ్. ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్‌లో లిమిట్స్ ఉంటాయి. మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం. మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మనకక్కడ మనం వాడలేం. కాబట్టి యూ నీడ్ టు డెవలప్ దిస్ మెంటల్ స్ట్రక్చర్. ది ది డేంజర్స్ ఆఫ్ ట్రేడింగ్ చూద్దాం. చూద్దాం. బట్ దిస్ సేమ్ ఫ్రీడమ్ క్రియేట్స్ యూనిక్ సైకలాజికల్ ఛాలెంజెస్. ఏంటేంటి అంటే, వితౌట్ ఎక్స్టర్నల్ రూల్స్ ఆర్ బౌండరీస్ ట్రేడర్స్ మస్ట్ క్రియేట్ దర్ ఓన్ రూల్స్, ఓన్ డిసిప్లిన్. మనకి ఎలాగో ఎక్స్టర్నల్ రూల్స్, బౌండరీస్ అనేవి ఉండవు. కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలి రూల్స్ అండ్ డిసిప్లిన్. ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి డిసిప్లిన్‌గా. మోస్ట్ పీపుల్ అరెంట్ ప్రిపేర్డ్ సైకలాజికల్ టు మేనేజ్ దట్ ఫ్రీడమ్ ఎఫెక్టివ్‌లీ. ఈ ఫ్రీడమ్ అనేది చాలా మంది సైకలాజికల్ ప్రిపేర్ అయ్యి ఉండరు. This can lead to inconsistent behavior, emotional reactions, and self-sabotage. ఓకేనా? ఈ ఇన్‌కన్సిస్టెన్సీ బిహేవియర్ వల్ల ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోలేం కదా! దానివల్ల ఎమోషనల్ రియాక్షన్స్ వస్తాయి. ఇన్‌కన్సిస్టెంట్ బిహేవియర్, మనకి ఒక స్ట్రాటజీ అనేది ఉండదు. ఒక రూల్స్ అనేవి ఉండదు. ఎలా పడితే అలా చేంజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనం లాస్ అవుతాం. ఓవరాల్ లాస్ అవుతాం. Douglas explained this. These dangers come not from the market themselves, but from inside the trader mind. ఈ డేంజర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ నుంచి రావు. మన ఓన్ ట్రేడింగ్ మైండ్ సెట్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఎవరైనా నాకు తెలిసి ఎవరైనా ఇప్పుడు ట్రేడర్ లాస్ మేకింగ్‌లో ఉంటే నాకు రిలేట్ అవుతాయి ఈ పాయింట్స్ అన్నీ. ఎందుకంటే ఇవన్నీ ఆళ్ళు చూసి వస్తూనే ఉంటారు. ఆ! మన ఓన్ మైండ్ సెట్ నుంచే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మన బిలీఫ్స్ నుంచి, మన యాటిట్యూడ్ నుంచి అండ్ మన ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి. దట్ అరెంట్ సూటెడ్ టు ఎన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ కంప్లీట్ ఫ్రీడమ్. ఇవన్నీ ఏవైతే నువ్వు నీ బిలీఫ్స్, నీ యాటిట్యూడ్, నీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి బాగోలేకపోతే అది ఈ ఎన్విరాన్మెంట్ సూట్ అవ్వవు. ఏదైతే ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ సూట్ అవ్వవు. ఇది సేఫ్‌గార్డ్స్. ఈ సేఫ్‌గార్డ్స్ ఏంటి అంటే, ద మెయిన్ పాయింట్ యూ మస్ట్ బిల్డ్ ఇంటర్నల్ సేఫ్‌గార్డ్స్. నువ్వు ఈ డేంజర్స్‌ని తప్పించుకోవాలంటే నువ్వు సేఫ్‌గార్డ్స్ అనేవి ప్రిపేర్ చేసుకో. ఫస్ట్ యూ మస్ట్ డెవలప్ ఎ డిసిప్లిన్. టు సర్వైవ్ అండ్ సక్సెస్ ఇన్ ట్రేడింగ్ యూ మస్ట్ డెవలప్ డిసిప్లిన్. యెస్. నువ్వు ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఇట్స్ నాట్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్. ఫస్ట్ చాప్టర్‌లోనే చెప్పాను. యూ మస్ట్ నీడ్ టు డెవలప్ డిసిప్లిన్. యూ మస్ట్ డిఫైన్ రిస్క్ బిఫోర్ ఎవ్రీ ట్రేడ్ నువ్వు ఎంటర్ అయినప్పుడు నువ్వు రిస్క్ అని డిఫైన్ చేసుకో. ఎందుకంటే ఇట్స్ అన్‌ప్రెడిక్టబుల్. ట్రేడింగ్ అనేది, మార్కెట్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. కాబట్టి నువ్వు రిస్క్ అనేది ముందే డిఫైన్ చేసుకోవాలి. ఓకే. ఎంత రిస్క్ నేను తీసుకుంటాను ఈ ట్రేడ్‌కి. అప్పుడు నువ్వు రిస్క్ ఫ్రీ అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే రిస్క్ డిఫైన్ చేసుకుంటావో, ఓకే. ఆ రిస్క్ నీకు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఈవెన్ దో ఆ ట్రేడ్ అనేది అస్సలు హిట్ అయినా, నీకది ఫరక్ పడకూడదు. ఓకేనా? ఆ రిస్క్ అనేది నీకు ఫరక్ పడదు. నువ్వు లాస్ అయినా కూడా నీకు ఎమోషనల్‌గా నువ్వు ఎఫెక్ట్ అవ్వకూడదు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. యూ మస్ట్ రెస్పెక్ట్ ది రాండమ్‌నెస్ ఆఫ్ ఔట్‌కమ్స్ అండ్ అండర్‌స్టాండ్ దట్ ఈవెన్ ద బెస్ట్ సెటప్స్ కెన్ ఫెయిల్. యెస్. ఇందాక అదే చెప్పాను. ఈవెన్ దో ఏ ప్లస్ సెటప్ కెన్ బి ఫెయిల్. యూ మస్ట్ రెస్పెక్ట్ ది రాండమ్‌నెస్ ఆఫ్ ఔట్‌కమ్ అండ్ అండర్‌స్టాండ్ దట్ ఈవెన్ ది బెస్ట్ సెటప్స్ కెన్ ఫెయిల్. యెస్.
యూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్రియేటింగ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ దట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ల్యాక్స్. నువ్వే నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ ట్రేడింగ్ మీద సపోజ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం. అది అస్సలు హిట్ అయింది. నువ్వు మార్కెట్ మీద తోయకూడదు అది. మార్కెట్ ఇలా చేసింది, అలా చేసింది కాదు. మార్కెట్‌కి నువ్వెవరో తెలీదు. అసలు నువ్వేంటో తెలీదు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి. ఓకేనా? ఇవి నువ్వు సేఫ్‌గార్డ్స్ నువ్వు తీసుకో. ఇది చాప్టర్ 2లో నీకు చెప్తారు. అయితే ద గిఫ్ట్ అండ్ ది కర్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటి అంటే, గిఫ్ట్ ఏంటి? టోటల్ కంట్రోల్. నో బాస్, నో టైమ్ క్లాక్, నో రూల్స్. ఇది నీ గిఫ్ట్. ఎవరు నీకు బాస్ ఉండరు. అండ్ టైమ్ క్లాక్ ఉండదు. నో రూల్స్. టోటల్ కంట్రోల్ నీతో ఉంటది. అండ్ కర్స్ ఏంటి అంటే, నో బౌండరీస్, నో గైడెన్స్. యువర్ యువర్ ఓన్. దిస్ ఫ్రీడమ్ ఈస్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఇది ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లామాట. ఇటు పక్క తెగుతది, అటు పక్క తెగుతది. కాబట్టి ఇఫ్ యూ డోంట్ ఇంపోజ్ యువర్ ఓన్ మెంటల్ రూల్స్ అండ్ స్ట్రక్చర్స్ సచ్ as స్టాప్ లాసెస్, రిస్క్ లిమిట్స్, ట్రేడింగ్ ప్లాన్స్, ద మార్కెట్ విల్ ఈవెంచువల్లీ డిస్ట్రాయ్స్ యూ. అర్థమైందా? ఇఫ్ యూ డోంట్ ఇంపోజ్ యువర్ మెంటల్ రూల్స్, ఒకవేళ నువ్వు మెంటల్ రూల్స్ అనేవి నువ్వు పెట్టుకోలేకపోతే, ఒక స్ట్రక్చర్ అనేది లేకపోతే, సచ్ as స్టాప్ లాస్ గాని, రిస్క్ లిమిట్స్ గాని, ట్రేడింగ్ ప్లాన్స్ గాని, మార్కెట్ అనేది నిన్ను డిస్ట్రాయ్ చేస్తది. ఇది మనకి సెకండ్ చాప్టర్‌లో చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే 4 సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చెప్పారు. ఈ చాప్టర్ 2లో ఏంటి అంటే, ట్రేడింగ్ ఆఫర్స్ మల్టిపుల్ ఫ్రీడమ్ బట్ వి మస్ట్ స్టిల్ క్రియేట్ అండ్ ఫాలో అవర్ ఓన్ రూల్స్. అదే మనం చాలా మందికి తెలుసు మన ఓన్ రూల్స్ క్రియేట్ చేసుకోవాలి. కానీ మనం చేసుకోరు. కానీ మనం డెఫినిట్‌గా ఓన్ రూల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. వి మస్ట్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఔట్‌కమ్స్. ఏవైతే ఔట్‌కమ్ వచ్చిందో, ఔట్‌కమ్‌కి మనమే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అయ్యి ఉండాలి. ఆ! సపోజ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం. అది అస్సలు హిట్ అయింది. మార్కెట్ వల్ల, న్యూస్ వల్ల అలా చెప్పకుండా అది మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కంప్లీట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వి మస్ట్ అవాయిడ్ బికమింగ్ ఎడిక్టెడ్ టు రాండమ్ విన్స్. రాండమ్ ట్రేడింగ్ చేస్తారు. అది మనం అవాయిడ్ చేయాలి. చాలా అవాయిడ్ ఎందుకంటే మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఆహ్, ఒకస్ మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంటది. మీకు తెలీదు జస్ట్ మీకొక సెటప్ లేదు, ఏం లేదు. జస్ట్ మీరు ట్రేడ్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చేద్ది. మీరు దానికి ఆ మనకి బ్రెయిన్‌లో డోపమైన్ అనేది ఉంటది. మీరు టార్గెట్ హిట్ అయిపోద్దో ఆ రాండమ్ ట్రేడింగ్‌లో మీకు అది అలవాటయిపోయి, అలా మీరు కన్సిస్టెంట్‌గా రాండమ్ ట్రేడింగే చేస్తూ ఉంటారు. అది అవాయిడ్ చేయాలి. అది చాలా డేంజర్ అవుతది మీకు తర్వాత. అండ్ వి మస్ట్ స్టాప్ ట్రైయింగ్ టు కంట్రోల్ ది మార్కెట్ అండ్ ఇన్‌స్టెడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనం మార్కెట్‌ని కంట్రోల్ చేయకూడదు. ఓకేనా? మనం మార్కెట్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు. అంటే మార్కెట్ నేనేం చెప్తే అది వింటది. ఇక్కడి నుంచి పైకెళ్తదంటే అలా కాదు. మార్కెట్ ఏం చేస్తుంది? నిన్ను కంట్రోల్ చేసుకో. మార్కెట్‌ని ఫాలో అవ్వు. ఓకేనా? యెస్. దిస్ ఈస్ ది చాప్టర్ 2. చాప్టర్ 2లో ఇది చెప్పారు. మార్క్ డాగ్లస్, ది లూజ్ అండ్ ది డేంజర్స్ ఆఫ్ ది ట్రేడింగ్. అండ్ మీకు అర్థమయ్యే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు చాప్టర్ 3కెళ్దాం. చాప్టర్ 3లో ఏంటంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇందాక చెప్పాను. చాప్టర్ 2లో చెప్పాను. ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనమే తీసుకోవాలి. యాక్సెప్టింగ్ దట్ యూ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రేడింగ్ రిజల్ట్స్, నాట్ ది మార్కెట్, నాట్ ది న్యూస్, నాట్ అదర్ ట్రేడర్స్. ఏ రిజల్ట్ వచ్చినా ట్రేడింగ్‌లో యాక్సెప్ట్ చేసి ఈవెన్ ఇట్స్ లాస్, ఇట్స్ ఎ ప్రాఫిట్, యూ హావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ దట్ యూ హావ్ డన్ ఫర్ ఇట్. ఓకేనా? అది నువ్వు చేసిన మిస్టేక్ ఆర్ నువ్వు చేసిన అది ట్రేడ్. మార్కెట్‌కి నీకు ఏ సంబంధం లేదు. షేపింగ్ యువర్ మెంటల్ ఎన్విరాన్మెంట్. టు బికమ్ ఎ కన్సిస్టెంట్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్ యూ మస్ట్ క్రియేట్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ. మెంటల్‌గా మనం ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఎన్ ఆర్టిస్ట్ యూజ్ క్లే ఆర్ మార్బుల్, యువర్ మీడియం ఈస్ యువర్ బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్. ఎలాగైతే ఒక ఆర్టిస్ట్ ఒక క్లే ఆర్ మార్బుల్ యూజ్ చేస్తాడో, ఇక్కడ యువర్ బిలీఫ్స్ అండ్ యువర్ యాటిట్యూడ్ అది నువ్వు డెవలప్ చేసుకోవాలి. ద గోల్ ఈస్ టు బిల్డ్ ఎ మెంటల్ స్ట్రక్చర్ దట్ లెట్స్ యూ ట్రేడ్ వితౌట్ ఫియర్ అండ్ వితౌట్ బిగిన్ రెక్లెస్. ఓకేనా? నీ గోల్ ఏంటి అంటే ఇది. యూ హావ్ టు ట్రేడ్ వితౌట్ ఫియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ బి రెక్లెస్ ఇన్ యువర్ ట్రేడ్స్. Successful traders do this so well that fear and recklessness hardly affect them. ఆళ్ళకి సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనే వాళ్ళకి ఫియర్ గాని, రెక్లెస్‌గా ఉండరు. ఏదైనా ఒక ట్రేడ్ తీసుకోవడానికి చాలా ఆలోచించి చాలా ఆళ్ళ స్ట్రాటజీ ఆర్ సెటప్‌లో వస్తేనే ట్రేడ్ తీసుకుంటారు. ద ట్రాప్ ఆఫ్ బ్లేయింగ్ ది మార్కెట్. సపోజ్ చాలామంది ట్రేడర్స్ సపోజ్ నేనే అప్పట్లో ఇది నేను కరెక్ట్‌గానే తీశాను. మార్కెటే తప్పు చేసింది అని అనుకునేవాడిని. లేదంటే మార్కెట్ ఇలా బిహేవ్ చేసింది. అలా మార్కెట్ మీద తోసేవాడిని. దానివల్ల ఏమవుద్దంటే బ్లేమింగ్ అదర్స్ కీప్స్ యూ ఫ్రమ్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్. యెస్. ఎప్పుడైతే నువ్వు అదర్స్ బ్లేమ్ చేస్తావో నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ అని నీకు చేయలేవు. ఎందుకంటే నువ్వు అదర్స్ బ్లేమ్ చేస్తే నువ్వు రైట్ అనుకుంటావు గదా! అలాగ ఎప్పుడు చేయకూడదు. వి నెవ్ వి డోంట్ హావ్ టు బ్లేమ్ ది మార్కెట్. ఓకేనా? మనం మార్కెట్‌ని బ్లేమ్ చేయకూడదు. ఇట్స్ క్రియేట్ 2 బిగ్ ప్రాబ్లమ్స్. యూ ఫీల్ ద మార్కెట్ ఈస్ యువర్ ఎనిమీ. యూ ఫైట్ ఇట్ మెంటల్లీ.
యూ మిస్ న్యూ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే నువ్వు మార్కెట్ మీద తోస్తావో, నువ్వేమనుకుంటావంటే ఈ మైండ్‌సెట్ వచ్చే ఉంటది. నువ్వేమనుకుంటావంటే మార్కెట్ మన ఎనిమీలా వర్క్ చేస్తుంది. యూ ఫైట్ మెంటల్‌గా నువ్వు ఫైట్ అవుతావు. అండ్ యూ మిస్ న్యూ ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతావు. యూ థింక్ మార్కెట్ అనాలిసిస్ అలోన్స్ ఫిక్స్ యువర్ ఆల్ ప్రాబ్లమ్. బట్ యువర్ రియల్ ప్రాబ్లమ్ ఈస్ ఇన్సైడ్ యువర్ మైండ్. సేమ్ ఇందాకల పాయింటే. మార్కెట్ ప్రాబ్లమ్ కాదు. మన మైండ్ ప్రాబ్లమ్. యెస్. ద మార్కెట్ ఈస్ ఆల్వేస్ న్యూట్రల్. ఇట్ సింప్లీ షోస్ ఇన్ఫర్మేషన్. మార్కెట్ ఎప్పుడు న్యూట్రల్‌గానే ఉంటది. కానీ మార్కెట్‌కి మనం ఎవరో తెలీదు. మనం ఎక్కడి నుంచి ట్రేడ్ చేస్తున్నామో తెలీదు. మన దగ్గర డబ్బులున్నాయా? లేవా? మనం ఉన్నోళ్ళమా? అవేం తెలీదు. కాబట్టి మన మెంటల్ మనం చూసుకోవాలి. మన మెంటల్ స్ట్రక్చర్ మనం చూసుకోవాలి. జస్ట్ అస్ ఇన్ఫర్మేషన్. మనం బిలీఫ్స్ మార్చుకొని మన మైండ్‌సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? మన రెస్పాన్సిబిలిటీ ఏటి? యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ లెర్నింగ్ అంటే మనం ఎలా నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటూ ఉండాలి ట్రేడింగ్‌లో. ఇప్పుడు ట్రేడింగ్ ప్లాన్ ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేది పెట్టుకోవాలి. సపోజ్ ఈ జోన్‌లో వస్తే నేను ఎంటర్ తీసుకుంటా. ఇది నా స్ట్రాటజీ. అలా నువ్వు ఒక ట్రేడింగ్ ప్లాన్ పెట్టుకోవాలి. హౌ టు ఇంటర్‌ప్రెట్ ది మార్కెట్. మార్కెట్‌ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, అలా మనం చూసుకోవాలి. యువర్ యాక్షన్స్ అంటే ఎంట్రీస్, ఎగ్జిట్స్, రిస్క్ మేనేజ్మెంట్. యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ మార్కెట్ డస్ ఆఫ్టర్ ప్లేసింగ్ ఎ ట్రేడ్. నువ్వు ఒక ట్రేడ్ తీసుకున్నంత వరకే నీ నీ ఉంటది. ట్రేడ్ తీసుకున్నాక ఇంక మనకు రెస్పాన్సిబిలిటీ లేదు. ట్రేడ్ తీసుకున్నావు, ఎస్ఎల్ పెట్టేసావు, టార్గెట్ పెట్టేసావు. ఒక నీ ట్రేడింగ్ అది నీ దాంట్లోకొచ్చింది. నీ సెటప్‌లో ఉంది. నీ ట్రేడింగ్ ప్లాన్‌లో ఉంది. అంతే ట్రేడ్ తీసుకున్న దాని తర్వాత ఏమైద్దో నీకు అనవసరం. ఎందుకంటే ఇది అన్‌ప్రెడిక్టబుల్. అయితే టార్గెట్ అయినా హిట్ అవ్వచ్చు. లేదంటే ఎస్ఎల్ అయినా హిట్ అవ్వచ్చు. నీ ఏదైతే రిజల్ట్ ఉందో అది నీ నెక్స్ట్ ట్రేడ్‌కి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓకేనా? అది నీ నెక్స్ట్ ట్రేడ్‌కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అలా మన మైండ్ అనేది డెవలప్ చేసుకోవాలి. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ విన్నింగ్ యాటిట్యూడ్. యెస్. ఎప్పుడైతే నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావో, ఈ ట్రేడింగ్ మీద మొత్తం ఒక విన్నింగ్ యాటిట్యూడ్ అనేది నీకొస్తది. అది చాప్టర్ 3లో చెప్పారు. ఏంటి అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాప్టర్ 3. అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. అయితే చాప్టర్ 4 అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీకు ఈ బుక్ పీడీఎఫ్ కావాలి అంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అందులో ఎళ్ళండి. అందులో నా బుక్ అనేది ఉంది. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే చాప్టర్ 4. నెక్స్ట్ చాప్టర్ 4 వచ్చేసి కన్సిస్టెన్సీ. ఆ స్టేట్ ఆఫ్ మైండ్. కన్సిస్టెన్సీ అనేది మార్కెట్ నుంచి రాదు. అదొక స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ వి హావ్ టు క్రియేట్ అవర్ సెల్ఫ్. ఓకేనా? మార్కెట్ నుంచి కన్సిస్టెన్సీ రాదు. మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చదివితే టు ట్రేడ్ లైక్ ఎ ప్రో అండ్ బీ కన్సిస్టెంట్ విన్నర్ ద సొల్యూషన్ ఇజంట్ ఔట్ దేర్ ఇన్ ది మార్కెట్. అది మార్కెట్‌లో లేదు. స్టార్ట్స్ ఇన్‌సైడ్ అవర్ ఓన్ మైండ్. అది మన మైండ్‌లోనే తయారవ్వాలి కన్సిస్టెన్సీ అనేది. అందుకే కన్సిస్టెన్సీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అది. ఓకేనా? కన్సిస్టెన్సీ ఇజంట్ కన్సిస్టెన్సీ ఇజంట్ అబౌట్ ఫైటింగ్ ది మార్కెట్. ఇట్స్ అబౌట్ చేంజింగ్ యువర్ మైండ్‌సెట్, ట్రూలీ యాక్సెప్టింగ్ రిస్క్ అండ్ ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫియర్ సో యూ కెన్ ట్రేడ్ నేచురల్. కన్సిస్టెన్సీ ఇస్ అబౌట్ ఫైటింగ్ ది మార్కెట్. అంటే మార్కెట్‌తో ఫైట్ ఆడకూడదు మనం. అంటే మనం ఏది చెప్తే అదే చేయాలి అలా కాదు. ఇట్స్ అబౌట్ చేంజింగ్ యువర్ మైండ్‌సెట్, ట్రూలీ యాక్సెప్టింగ్ రిస్క్ అండ్ ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫియర్. రిస్క్ యాక్సెప్ట్ చేయాలి. ఫియర్ తీసేయాలి మనలో నుంచి. మైండ్‌సెట్ డెవలప్ చేయాలి. సో, యూ కెన్ ట్రేడ్ నేచురల్‌గా ట్రేడ్ చేస్తాం అప్పుడు. ఇది స్టేట్ ఆఫ్ మైండ్. ఇది చాప్టర్ 4లో చెప్పారు. ఓకేనా? ఏంటి అంటే వి హావ్ టు బి కన్సిస్టెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. మన మైండ్ మనం కన్సిస్టెంట్‌గా పెట్టుకుంటాం. మార్కెట్ కాదు. ఓకేనా? ఈవెన్ దో ఒక 10 ట్రేడ్స్ మీకు లాస్‌లో వచ్చినా మీరు ఎమోషనల్‌గా ఏం డ్యామేజ్ అవ్వకూడదు. ఆహ్, మీరు ర్యాండమ్ ట్రేడింగ్ చేయకూడదు. ఫోమో ట్రేడింగ్ చేయకూడదు. అలా ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టేయాలి. ట్రేడింగ్‌లోకి వచ్చామంటే ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టేసి సెట్ ఆఫ్ రూల్స్ సపోజ్ ఒక మిషన్ కొన్ని రూల్స్ ఒక కోడ్ రాసాను. ఆ కోడ్ ఎలా ఒక ఒక కోడ్ రాస్తే ఆ కోడ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తది? ఆ కోడ్ అలాగే దానికి ఏ ఎమోషన్స్ ఉండవు. అలాగా మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోండి. ఆ రూల్స్ ఎలా ఉందో అలాగే ఫార్మ్ చేయండి. లేదంటే మీరు మార్కెట్‌లో సస్టైన్ అవ్వలేరు. అది నేను రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ కూడా అయ్యాను. 5 అకౌంట్స్ నేను లాస్ చేశా. దగ్గర దగ్గర 60,000, 70,000 అయితే పోగొట్టుకున్నా. ఎప్పుడైతే నేను బీటెక్ చదువుతున్నానో సపోజ్ మొన్ననే నా బీటెక్ అయింది. నా పాకెట్ మనీ అలాగే పేరెంట్స్ నుంచి మనీ అడిగి అది ఇది చేసి నేను దగ్గర దగ్గర 60,000-70,000 నేను లాస్ చేశా. ఇంకా నేను ప్రాఫిట్‌లో కూడా లేను. ఇంకా నేను మైండ్‌సెట్ డెవలప్ చేసుకునే స్టేట్‌లోనే ఉన్నా. ఓకేనా? అందుకే మీకు ఇది బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బుక్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ బుక్. ఇదే చాప్టర్ 5. చాప్టర్ 5లో ఏది చెప్తుందంటే ది డైనమిక్స్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే తెలుసు కదా! యెస్. అయితే ఇప్పుడు ది డైనమిక్స్ ఆఫ్ పర్సెప్షన్ గురించి చెప్దాం. అంటే మన ఆలోచన పర్సెప్షన్. ది మైండ్ అండ్ పర్సెప్షన్. డాగ్లస్ ఎంఫసైజెస్ దట్ ది మైండ్ ఈస్ లైక్ మెంటల్ సాఫ్ట్‌వేర్.
running code written by our own beliefs and past experience. If that code has bugs, fear, unresolved conflicts, contradictory beliefs, our perception become distorted. మార్క్ డౌగ్లస్ ఏం చెప్తున్నాడంటే మన మైండ్ అనేది మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని ఉంటది. సపోజ్ నువ్వు ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నావు. పాస్ట్‌లో నీకు 10 లాసెస్ అయ్యాయనుకో, నీ 11థ్ ట్రేడ్ అనేది నీకు ట్రేడింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఎందుకంటే నువ్వు పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో లాస్ అయ్యి వచ్చావు కాబట్టి నీకు ఈ ట్రేడ్ కూడా నీకు ఫియర్‌గా, అన్‌రిజాల్వ్డ్ కాన్‌ఫ్లిక్ట్‌గా ఒక భయం మీద నువ్వు ట్రేడ్ తీసుకుంటావు. అందుకే అతనేం చెప్తున్నాడంటే వి మైట్ హెసిటేట్ టు యాక్ట్, సీ థ్రెడ్స్ వేర్ దేర్ ఈస్ నన్, మిస్ రియల్ ఆపర్చునిటీ. దీనివల్ల మనం హెసిటేట్ చేస్తాం. ఏదైనా ట్రేడ్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటాం. అండ్ మనం థ్రెడ్స్ అంటే మనం ఏవైనా నెగెటివ్స్ చూస్తాం మాట. అక్కడ ఏం లేవు కానీ నెగెటివ్స్ చూసుకుంటాం. సపోజ్ మార్కెట్ ఇలాగ వచ్చేద్దేమో, ఇలా వచ్చేద్దేమో కానీ అక్కడ ఏం లేదు. రియల్ ఆపర్చునిటీస్ మిస్ చేస్తాం మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఎ లూజింగ్ స్ట్రీక్ సపోజ్ ఒక 10 ట్రేడ్స్ మీరు అలా లాస్ అవుతూ వస్తున్నారంటే ద నెక్స్ట్ వాలిడ్ సిగ్నల్ మే ఫీల్ లైక్ రిస్కీ. ఎప్పుడైతే నెక్స్ట్ సేమ్ సెటప్పే మీరు 11థ్ టైము ఆ ట్రేడ్ తీసుకోలేరు మీరు. ఎందుకంటే రిస్కీగా ఎందుకంటే ఆల్రెడీ 10 టైమ్స్ మీకు లాస్ వచ్చింది. మీ బ్రెయిన్ అదే చెప్తూ ఉంటది. ఏమని చెప్తూ ఉంటది మీ బ్రెయిన్? ఆల్రెడీ 10 టైమ్స్ లాస్ అయ్యింది ఈ ట్రేడ్. ఇక్కడ నీకు భయపడుతూ ఉంటావు. అదే నువ్వు సిస్టమ్‌కి ఇచ్చేస్తే సిస్టమ్‌కి ఎమోషన్స్ ఉండవు కదా! అది 100 ట్రేడ్స్ లాస్‌లో అయినా 11థ్ ట్రేడ్ అది ఆ సిస్టమ్ అనేది ఆ రూల్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తది. అలాగే మన సిస్టమ్ లాగే తయారైపోవాలన్నమాట. కాజింగ్ హెసిటేషన్. ఆఫ్టర్ సర్వర్ విన్స్ వి మైట్ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ ఓవర్‌కమ్. సేమ్ ఇప్పుడు లాస్‌లో ఎలాగో ఒకవేళ 10 ట్రేడ్స్ మీరు డైరెక్ట్‌గా విన్ అవుతుంటే, మీకు 11థ్ ట్రేడ్‌కొచ్చినప్పటికే మీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేద్ది. కాన్ఫిడెన్స్ వచ్చేసి ఓవర్ కమిట్ అయిపోతారు. అది చెప్తుందనమాట. మన మైండ్ అనేది ఎలా మారుతది. ఒక లాస్‌కి, ఒక ప్రాఫిట్‌కి అంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని మన మైండ్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు రియాక్ట్ అవుతది. కాబట్టి అది ఎలిమినేట్ చేయాలి. ట్రేడింగ్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే అది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ డీబగింగ్ అవర్ మెంటల్ సాఫ్ట్‌వేర్. మన మెంటల్ సాఫ్ట్‌వేర్ అనేది మనం డీబగ్ చేసుకోవాలి. డీబగ్స్ అంటే ఏంటి? బగ్స్ అంటే మనకి ఏం బగ్స్ ఉన్నాయి? ఫియర్, కాంట్రాడిక్టరీ బిలీఫ్స్. కాంట్రాడిక్టరీ బిలీఫ్స్ అంటే సపోజ్ నువ్వు ట్రేడ్ బై సైడ్ తీసుకున్నావు అనుకో, అది సెల్ సైడ్ వచ్చేద్దేమో అని బిలీఫ్ అని ఉంటది కదా! ఆ కాంట్రాడిక్టరీ అంటే ఆపోజిట్ టు వాట్ యూ థింక్. అది మాట. అది తీసేయాలి. ఆ బగ్స్ అనేవి మన మైండ్ నుంచి తీసేయాలి. ట్రైన్ ది మైండ్ టు సీ ఇన్ఫర్మేషన్ యాస్ న్యూట్రల్. ఇన్ఫర్మేషన్ అనేది న్యూట్రల్‌గా చూడండి. మార్కెట్‌లో న్యూట్రల్‌గా చూడండి. రాదర్ దెన్ యాస్ సంథింగ్ దట్ థ్రెటన్స్ అవర్ ఇగో అండ్ ఫైనాన్షియల్ సేఫ్టీ. ఓకేనా? మార్కెట్‌ని న్యూట్రల్‌గా చూడండి. లెర్న్ టు ప్రిజీవ్ లెర్న్ టు ప్రిజైవ్ వాట్ ఈస్ యాక్చువల్లీ దేర్ రాదర్ దెన్ వాట్ వి ఫియర్ ఆర్ హోప్ టు సీ. ఓకేనా? మనం ఏం చూడాలనుకుంటున్నాం? ఆ! అది చూడ అది సపోజ్ ట ట్రేడ్ తీసుకున్నారు. మనం ప్రాఫిట్ అది కాదు. మార్కెట్ ఏం చూపిస్తుంది అది సపోజ్ కొన్ని ట్రేడ్స్ జస్ట్ ప్రాఫిట్‌లోకొచ్చి రివర్సల్స్ వచ్చేస్తాయి. ఆ రివర్సల్స్ ఐడెంటిఫై చేయండి. మనం ఏం చూడాలనుకుంటున్నాం అది ఫిక్స్ అయిపోవాలి. మార్కెట్ ఏం చూపిస్తుంది? మార్కెట్ ఏం చేస్తుంది? దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీరు ఆ ట్రేడ్ ఎగ్జిట్ అయినా అవ్వచ్చు. కాస్ట్ టు కాస్ట్ లేదంటే సగం ప్రాఫిట్ అయినా బుక్ చేసుకుంటూ ఏదైనా చేస్తారు. అంతేగాని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్న టార్గెట్ వరకెళ్ళాలి. మార్కెట్ ఇంకేం ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తున్నా, ఏం రివర్సల్ సిగ్నల్స్ క్రియేట్ చేసుకున్నా పట్టించుకోకుండా నేను ట్రేడ్ తీసానంటే ఇంక ప్రాఫిట్ అవ్వాలి. అలా మైండ్ సెట్‌లో కాకుండా మార్కెట్ ఏం చూపిస్తుంది, మార్కెట్ ఏం చేస్తుంది అది మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి మార్క్ డాగ్లస్ టీచర్స్ దట్ మన అల్టిమేట్ గోల్ ఏంటి? టు సీ ది మార్కెట్ న్యూట్రల్‌గా చూడండి. వితౌట్ ఫియర్ ఆర్ యు యుఫోరియా అంటే ఎక్సైట్‌మెంట్. ఫియర్ ఉండకూడదు. ఎక్సైట్‌మెంట్ ఉండకూడదు. జస్ట్ న్యూట్రల్‌గా చూడాలి మార్కెట్‌ని. టు ఆపరేట్ విత్ ఎ ట్రేడర్ మైండ్‌సెట్‌గా చూడండి. అబ్జర్వింగ్ ది మార్కెట్ ఆబ్జెక్టివ్‌లీ వితౌట్ లెట్టింగ్ ప్రీవియస్ స్టేట్స్ ఆర్ ఎమోషనల్ బయాస్ ఇంటర్ఫియర్. ప్రీవియస్ స్టేట్స్ గాని, ఆహ్, ఒక ప్రీవియస్ ఎమోషన్స్ గాని మీకు ఇంటర్ఫియర్ చేయకూడదన్నమాట. ఒక ట్రేడర్స్ మైండ్‌సెట్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఇవి గైస్ మనకి మార్క్ డాగ్లస్ చెప్పారు 5 చాప్టర్స్. ఫస్ట్ 5 చాప్టర్స్‌లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. కావాలంటే ఈ పీపీటీ పెట్టమంటే కూడా మీరు కామెంట్ చేయండి. మీ పీపీటీ కూడా పెడతాను. చాలా ఇంపార్టెంట్ ఈ బుక్ అనేది ఒకవేళ లేదు వినడానికి ఇష్టం లేదంటే కావాలంటే మీరు బుక్ చదవండి. చాలా బావుంటది. ఇవే ఉంటాయి పాయింట్స్. ఇవే ఉంటాయి. ఇవే నేను సమ్మరైజ్ చేసి మీకు రాసాను. చాలా ఇంపార్టెంట్ బుక్. చాలా బావుంటది. అండ్ పార్ట్ 2 వస్తది. మిగతా 6 చాప్టర్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్ వీడియో ఎలాగుందో నాకు ఫీడ్‌బ్యాక్ అయితే చెప్పండి. మీరు ఎంతమంది బుక్ చదివారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా మంచి బుక్. నాకు తెలిసి తెలుగులో ఎవరు చెప్పలేదు. ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. నేనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫస్ట్.
ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పీస్.